హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామాజం వ్లాగ్స్. మనం ఇప్పుడు మామిడికాయతో పప్పు రెడీ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మామిడికాయ సీజన్ వచ్చేసింది. మామిడికాయ తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా అంటే చాలా రెసిపీస్ ఉంటాయి మామిడికాయతో. నేను ఇప్పుడు పప్పు రెసిపీ చేస్తున్నాను. ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను పప్పుని. బాగా కడిగి నీళ్ళు స్ట్రెయిన్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, మామిడికాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు. యమ్మీ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయతో ఇంకా చాలా వెరైటీస్ చేస్తారు. నేను కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు కూడా. మామిడికాయలు వేసేసి పప్పులో తగిన నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసేసుకొని దాంట్లోనే మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుంటే అంతే అండి. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి దీంట్లో. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఒక 10-20 మినిట్స్లో అయిపోతుంది, మనకు రెడీ అయిపోతుంది పప్పు. చూడండి, పసుపు, జీలకర్ర వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. తర్వాత బాగా కలిపేసి విజిల్ పెట్టేయడమే. ఇంకా అంతే అండి. విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే పప్పు కొంతమంది సాఫ్ట్గా ఉంటుంది, కొంతమంది హార్డ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పప్పును తగినంత విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. పప్పు అయిపోయిందండి. 5 విజిల్స్ అయిపోయాక తీసాను. చూడండి, మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా ఉంది. గుజ్జు కూడా బాగా వచ్చింది. దాని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం వెల్లుల్లి వేసేసుకొని, వెల్లుల్లి మాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెడ్ మాడితే బాగుండదండి. అందుకు జీలకర్ర, ఆవాలు కూడా వేసి అవి కూడా చిట్టుపట్టలు ఆడేంత వరకు ఉంచి, కొంచెం వెల్లుల్లిని అలా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసి అవి కూడా కొంచెం గోలాక కరివేపాకు కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేగాక కొంచెం పసుపు వేసుకొని పోపంతా ఒకసారి కలుపుకొని తర్వాత పప్పులో వేసేసి సరిపోతుందండి. ఇంతే పోపు, సింపుల్ రెసిపీ, అంతే అండి. కలిపేసుకొని బాగా పోపంతా కలిపేలాగా కలిసి కొంచెం మసలించుకుంటానండి. కొంచెం వాటర్ పోసాను నేను. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతాను. కొంచెం పప్పులో అంతే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గేదాకా. అందుకని కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. కొంచెం లూజ్గా కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచితే అయిపోతుంది. సర్వ్ చేసుకుందాము. మామిడికాయ పప్పు రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.